ఇందులో ఇవాళ పడ్డ బంగారం వెండి గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ నిర్మలా సీతారామన్ గారు మధ్య తరగతికి ఏమిచ్చారు ఈ బడ్జెట్ లో? సీరియస్లీ నిజంగా ఏమి ఇచ్చారు? దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటూ ఈ బడ్జెట్ తర్వాత కొన్ని వాటి ధరలు పెరగబోతున్నాయి, కొన్ని వాటి ధరలు తగ్గుతున్నాయి. ట్యాక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ గా కొన్ని అనౌన్స్మెంట్స్ చేశారు. దాంతోనే మార్కెట్ ఈ రోజు ఎక్కువగా పడింది. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, ఎస్టిటి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఇలాంటి కొన్ని ట్యాక్స్ రిలేటెడ్ గా నిర్మలా సీతారామన్ గారు తీసుకొస్తున్న కొత్త చేంజెస్ ఏంటి? ఇది సామాన్యుడిపై అండ్ మార్కెట్ పై, స్టాక్ మార్కెట్ పై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అండ్ ఎందుకని ఇవాళ మార్కెట్ పడింది? డిఫెన్స్ రిలేటెడ్ గా అలొకేషన్ పెంచుతున్నారన్నా సరే డిఫెన్స్ స్టాక్స్ ఎందుకు భారీగా ఫాల్ అయ్యాయి? అండ్ ఈ బడ్జెట్ లో అనౌన్స్ చేసిన కొత్త రూల్స్ తో ఈ స్టాక్స్ కి లాభం అండ్ ఈ స్టాక్స్ కి నష్టం, కాబట్టి అవి వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతున్నాయి. అండ్ ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ బడ్జెట్ అని మాట్లాడుకుంటూ, అండ్ ఇది ఎవరు గమనించట్లేదు బడ్జెట్ లో ఇప్పటి వరకు ఇలా బంగారం ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ట్యాక్స్ లేదనుకున్నాం, కానీ కొత్తగా బంగారపు ఇన్వెస్ట్మెంట్స్ మీద ట్యాక్స్ తీసుకొస్తున్నారు. అండ్ బంగారం రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ డేటాని మిస్ అవ్వద్దు. ఇవాళ వెండి 10% దగ్గరగా పడుతూ లోయర్ సర్క్యూట్ లో ఉంది, ఇంకా పడుతుందేమో అని సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. అలాగే బంగారం కూడా 5% దగ్గరగా పడింది. దేనికి కారణాలు ఏంటి? సిఎంఈ వాళ్ళ మార్జిన్ రూల్స్, దీని గురించి కూడా ఇవాళ వీడియోలో మాట్లాడుకుంటూ, ముఖ్యంగా ఈటీఎఫ్ అయితే ఇవాళ లోయర్ సర్క్యూట్ లో ఉన్నాయి. సోవరిన్ గోల్డ్ బాండ్స్ 10% దగ్గరగా పడ్డాయి. వీటి గురించి మాట్లాడాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. బంగారం వెండి రిలేటెడ్ గా అయితే ఈ టైం కి వెళ్ళండి, మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ ఎందుకు ఇవాళ బంగారం వెండి ఇంకా ఫర్దర్ గా ఫాల్ అయింది, ఫర్దర్ గా ఎలా ఉండబోతున్న అనాలిసిస్ ఈ టైం నుంచి ఉంటుంది. అండ్ ఇవాళ నిర్మలా సీతారామన్ గారు 11 గంటల పాయింట్ ఆఫ్ టైం కి బడ్జెట్ ప్రవేశపెట్టడం మొదలు పెట్టారు. అదంతా అయిపోయింది. అండ్ ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మధ్య తరగతి వాళ్ళకి ఏం ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు అనేది ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇది చూడండి. గత ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రభుత్వానికి ₹1 వచ్చింది అనుకుంటే ఆ రూపాయిలో ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత శాతం డబ్బులు వచ్చింది, ఇన్కమ్, గవర్నమెంట్ కి వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ అదే వచ్చిన డబ్బుల్ని ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఇవి మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా ఉంటున్న కీలక అప్డేట్స్. ఇందులో నిజంగా ఏదైనా ఇంపార్టెంట్ ఉందా అంటే ఏం లేదు. సాలరీడ్ క్లాస్ కి ఏదైనా బెనిఫిట్ ఉంటుందా, స్టాండర్డ్ డిడక్షన్ పరంగా కానీ, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పరంగా కానీ, ఏదైనా స్పెషల్ ప్రావిజన్స్ పరంగా కానీ మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే భార్య భర్త ఇద్దరు కలిపి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయగలిగితే, భర్త ఎక్కువ సంపాదిస్తూ భార్యకి ఇన్కమ్ లేకపోతున్నా ఇద్దరు కలవడం ద్వారా వాళ్ళ లిమిట్స్ పెరిగి ట్యాక్స్ బాగా సేవ్ అవుతుందని ఎక్కువ ప్రచారం జరిగింది ఈ బడ్జెట్ కి ముందు. అలాంటిది ఏం లేదు. ఇవే కీలకమైన మిడిల్ క్లాస్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ ఇది ఇంపార్టెంట్, మన పర్సనల్ యూస్ కోసం మనం ఏదైనా వేరే దేశం నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటుంటే, తెచ్చుకుంటుంటే కస్టమ్ డ్యూటీ ఇప్పుడు 20% ఉండేది కాస్త 10% తగ్గించారు. ఇది కూడా మంచిదే. అండ్ ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా తీసుకొచ్చిన చేంజెస్ ఇండివిజువల్స్ కి మంచిదే. టీసీఎస్, ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్, మీరు ఏదైనా ఫారెన్ కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నా, టూర్ కు వెళ్తున్నా, మెడికల్ పర్పస్ కి వెళ్తున్నా, ఇప్పుడు 5% దగ్గరగా ఉండేది. అది 10 lakhs బిలో అయితే, 10 lakhs అబౌవ్ అయితే 20% దగ్గరగా ట్యాక్స్ కట్ అయ్యేది. మీరు వెళ్ళాలనుకునేటప్పుడే స్టార్టింగ్ లోనే కట్ అయిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు దాన్ని 2% కి తెచ్చేశారు. 5% కాదు. 10 lakhs బిలో ఉంటే 5%, 10 lakhs అబౌవ్ ఉంటే 20% కాదు, స్ట్రైట్ అవే అది 2% కి కట్ అయింది. టీసీఎస్, ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ అంటే నేను ఇక్కడ నుంచి ఒక 20 లక్షలు అమెరికాకు వెళ్లి ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, చదువుకు పంపించాలనుకుంటున్నాను, నా దగ్గర నుంచి కొంత మొత్తంలో ట్యాక్స్ గవర్నమెంట్ కట్ చేసి తన దగ్గర పెట్టుకుంటుంది. నేను అది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేసి నేను తీసుకోవాలి. అది గతంలో 10 లక్షల లోపు ఉంటే 5% కట్ చేసేవాళ్ళు, 10 లక్షలు అబౌవ్ ఉంటే 20% కట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని తీసేస్తూ 2% కట్ చేస్తామని ట్యాక్స్ తగ్గించడం మధ్య తరగతి వ్యక్తికి ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ బిగ్ బెనిఫిట్ ఈ బడ్జెట్ లో. అది కాక రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా గత బడ్జెట్ లో చెప్పినవే. ఇన్కమ్ ట్యాక్స్ లో ఎటువంటి చేంజెస్ లేవు. ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇవే, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇవే. అండ్ ఐటీఆర్ ఫైల్ చేస్తున్న వాళ్ళు డిలేగా ఫైల్ చేసినా సరే టీడీఎస్ రిటర్న్స్ కోసమే అయితే, రీఫండ్ టీడీఎస్ రిటర్న్స్ కోసమే అయితే దానికి పెనాల్టీ ఉండదని చెప్తున్నారు. బట్ ఇది కూడా ఏం పెద్ద బెనిఫిట్ కాదు. ఇంతకు మించి మాట్లాడుకోవడానికి బడ్జెట్ లో పెద్దగా మిడిల్ క్లాస్ కంటూ ఉన్నవి ఏవీ లేవు. కానీ తీసుకున్న కొన్ని మార్పుల కారణంగా కొన్ని వాటి ధరలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. వాటి గురించి మాట్లాడుకొని స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడదాం. ఏవేవి కాస్ట్లీ అవ్వబోతున్నాయి? స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చేసే ట్రేడింగ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మాత్రమే, క్యాష్ కాదు, కమోడిటీస్ కాదు. దీంట్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి చార్జెస్ పెరుగుతాయి. అలాగే ఎవరైనా ప్రాపర్ గా ఇన్కమ్ ట్యాక్స్ ని రిపోర్ట్ చేయకపోతున్నా, మిస్ రిప్రజెంట్ చేసిన, క్రిప్టో కరెన్సీని హోల్డ్ చేస్తూ చెప్పకపోతున్నా పెనాల్టీలు పడతాయి. అండ్ అవే కాకుండా ఇంపోర్టెడ్ ఆల్కహాల్, లగ్జరీ వాచెస్, టొబాకో ప్రొడక్ట్స్ లైక్ సిగరెట్స్, పాన్ మసాలా ప్రాపర్
ప్రాపర్ గా ఇన్కమ్ ట్యాక్స్ ని రిపోర్ట్ చేయకపోతుండడం, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పరంగా చేసే ట్రేడింగ్, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ తర్వాత నుంచి వాటి ధరలు అయితే పెరగబోతున్నాయి అండ్ వేటి ధరలు తగ్గుతున్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. క్యాన్సర్ డ్రగ్స్ పరంగా ధరలను తగ్గించారు, 17 క్యాన్సర్ డ్రగ్స్ పరంగా అండ్ సమ్ డయాబెటిక్ మెడికేషన్స్ పరంగా, సీ ఫుడ్ పరంగా అండ్ ఇక్కడ నుంచి అబ్రాడ్ కు వెళ్లే వాళ్ళు టూరిజం పరంగా వెళ్తున్నా, ఎడ్యుకేషన్ పరంగా వెళ్తున్నా, మెడికల్ రిలేటెడ్ గా వెళ్తున్నా, టీసీఎస్ ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ 5%, 20% దగ్గరగా ఉండేది. 10 లక్షల లోపు అయితే 5%, 10 లక్షల పైన అయితే 20% ఉండేది ట్యాక్స్ కట్ అవ్వడం సోర్స్ దగ్గర. ఇప్పుడు అది 2% తెచ్చారు కాబట్టి వాటి రిలేటెడ్ గాను బెనిఫిట్ ఉంది. అలాగే స్మార్ట్ ఫోన్స్, లెదర్ ప్రొడక్ట్స్, ఈవీ బ్యాటరీ, సోలార్ ప్యానెల్స్ వీటన్నిటి పరంగా కూడా ధరలు ఈ బడ్జెట్ తర్వాత నుంచి తగ్గబోతున్నాయి అండ్ ఏవేవి చీప్ అవ్వబోతున్నాయి, దానికి రీజన్ ఏంటనేది కూడా ఒక టేబుల్ లో ఇచ్చేసి మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఒక్కసారి పాస్ చేశారంటే వేటి రిలేటెడ్ గా ఏ రీజన్ తో ధరలు తగ్గుతాయి ఆర్ ట్యాక్స్ బెనిఫిట్ దొరికిందన్నది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఓవరాల్ ఈ బడ్జెట్ ని సమ్మరైజ్ చేస్తూ ఒక ఇమేజ్ లా చూడాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్న ఇమేజ్ మీకు సరిపోతుంది. మొత్తం బడ్జెట్ అంత సింపుల్ గా ఉందన్నమాట. మొత్తం అంత కాంప్లికేట్ అవుతూ డేటాను మాట్లాడుకునేలా అంత స్ట్రెంత్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ పరంగా గతంలో ఉన్న చేంజెస్ ని అలానే వదిలేశారు కాబట్టి ఎవరైనా ఇకపై ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటే ఓల్డ్ ట్యాక్స్ ల్యాబ్ లో మీకు ఎంత పడుతుంది, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లో మీకు ఎంత పడుతుంది, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీకు ఏ ట్యాక్స్ ల్యాబ్స్ మీకు ట్యాక్స్ ని సేవ్ చేస్తాయి, ఓల్డ్ సిస్టమా న్యూ సిస్టమా అన్నది కంపేర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కావాల్సిన ఎక్సెల్ షీట్ ఒక లింక్ 2026 లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళకి యూజ్ అయ్యే లింక్ ఎక్సెల్ షీట్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి గమనించండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఈ బడ్జెట్ లో పెద్దగా మనకి అనౌన్స్మెంట్స్ ఏం మధ్యతరగతి ప్రజలకు రాలేదు, కానీ దీనికి ముందు కేంద్రం బిగ్ అనౌన్స్మెంట్స్ చేసింది. జిఎస్టీ పరంగా, ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్ పరంగా. అందులో ప్రధానమైనది టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా జిఎస్టీని జీరో చేయడం. అలా చేయక ముందు ఎక్కువగా మనం డబ్బులు కట్టాల్సి వచ్చేది టర్మ్ ఇన్సూరెన్స్ కి, హెల్త్ ఇన్సూరెన్స్ కి. ఇప్పుడు 18% జిఎస్టీ కాస్త జీరో అయింది. మీకు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతుంటే ఇప్పుడు 18% దగ్గరగా దానిపైన ట్యాక్స్ లేదు. అండ్ ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ 25 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తికి 600-700 రూపాయల దగ్గరగా మీకు ఉంటుంది. కాబట్టి నెల అంత మొత్తంలో మనం కడుతూ వెళ్తే ప్రమాదవశాత్తు కడుతున్న వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ ₹1,00,00,000 వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా బ్యాంక్ లో పడుతుంది. అండ్ ఒకవేళ కట్టుతున్న వ్యక్తికి ఏమీ జరగకపోతే తీసుకుంటున్నప్పుడు ఫుల్ రీఫండ్ ఆఫ్ ప్రీమియం అని ఇక్కడ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ లో భాగంగా ఒక ఏజ్ వచ్చే నాటికి మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నాకు వద్దు అనుకుంటే కట్టిన మొత్తం డబ్బుల్ని కూడా ఇక్కడ చూడండి, కట్టిన మొత్తం డబ్బుల్ని కూడా 60 ఇయర్స్ వయసు వచ్చాక మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వెనక్కిస్తారంటున్నారు. సో కడుతున్న వ్యక్తికి ఏం కాకపోతుంటే కట్టిన డబ్బులు మొత్తం తిరిగి వస్తుంది. ఒకవేళ కడుతున్న వ్యక్తికి ఏదైనా జరిగిన ₹1,00,00,000 డబ్బులు, కోటనే కాదు 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఇంకా దానికి మించి కూడా అతను ఎంత సంపాదిస్తున్నాడు అనే దాన్ని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కాబట్టి జిఎస్టీ కూడా లేదు. ఒకవేళ మీ ఫ్యామిలీకి మంచి టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతుంటే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలే తీసుకోండి. మీకు మీ ఫ్యామిలీకి సరిపడే మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలని ఫిల్ చేస్తే మీ డీటెయిల్స్ కి ఏ కంపెనీలో ఎంతెంత డబ్బులకి మీకు ప్లాన్స్ అవైలబుల్ గా ఉన్నాయని తెలుస్తుంది. మీకు వీటి రిలేటెడ్ గా ఏదైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ గెట్ ఏ కాల్ దగ్గర క్లిక్ చేసి ఏజెంట్ తో మాట్లాడొచ్చు. ఆర్ ఇక్కడ చాట్ విత్ అస్, కాల్ వద్దు, చాట్ చేసుకోవాలన్నా ఇక్కడ చాట్ దగ్గరకు వచ్చి మీరు అడిగిన ఆన్లైన్ లోనే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీరు అడుగుతున్న క్వశ్చన్ కి హెల్ప్ చేస్తారు. మీకు మీ ఫ్యామిలీకి మంచి టర్మ్ ప్లాన్ ఏంటో తెలుసుకోండి. నేనైతే ఈ పాలసీ తీసుకున్నాను, ఇదే తీసుకోమని చెప్పను. మీకు నచ్చింది, మీకు ఎంత డబ్బులు తక్కువ పడుతుంది అనేది చూసుకొని మంచి బెనిఫిట్స్ ఉన్న పాలసీని మీ ఫ్యామిలీకి తీసుకోండి. అండ్ ఆన్లైన్ లో తీసుకుంటుంటే మీకు ఫర్దర్ గా డిస్కౌంట్స్ వస్తున్నాయని కూడా చెప్తుంటారు. 18%, 15%, ఈవెన్ 20% దగ్గరగా కూడా. బట్ ఈ డిస్కౌంట్స్ ని మైండ్ లో పెట్టుకొని కాదు, ఫ్యామిలీకి భద్రత ఉండాలన్న విషయాన్ని మైండ్ లో పెట్టుకొని ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఇవ్వాలే తీసుకోండి. అలాగే మీ కంపెనీ నుంచి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా గుర్తుంచుకోండి, దాంట్లో చాలా సబ్ క్లాసెస్ ఉంటాయి అండ్ దాని ఒక లిమిట్ కూడా తక్కువ ఉంటుంది. అది మీ ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేయకపోవచ్చు. కాబట్టి ఒక డెడికేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఉండాలి. మినిమం 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు మొత్తం ఫ్యామిలీకి అయితే ఉంచండి. ఎందుకంటే ఫ్యూచర్ లో హాస్పిటల్ ధరలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు పెంచాలనుకున్నా పెరిగిన వయసు కారణంగా వాళ్ళు మీకు అంత లిమిట్ ఇవ్వకపోవచ్చు. అండ్ పెంచిన డబ్బులు నెక్స్ట్ మీరు పెంచుకుందాం, ఇప్పుడు 10 లక్షలు తీసుకుందాం, నెక్స్ట్ 30 తీసుకుందాం అనుకుంటే ఆ పెరుగుతున్న డబ్బులకి మళ్ళీ మీరు ఇంకొక 2-3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ని హోల్డ్ చేయాల్సి రావచ్చు. నేను తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇది. ఈవెన్ ఈ పాలసీని కూడా నేను తీసుకోవడానికి ఇష్టపడతాను. ఒకవేళ ఈ పాలసీ ఐసిఐసిఐ ఎలివేట్ పాలసీ తీసుకుంటుంటే అందులో జంప్ స్టార్ట్ ఎవరు యాడ్ చేసుకోవాలంటే, రైడర్ ఎవరు యాడ్ చేయాలంటే ఎవరికైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఇంకొద్ది రోజుల్లోనే నేను హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఆ రైడర్ మీకు పనికొస్తుంది. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తీసుకుంటుంటే, ఏజ్డ్ పేరెంట్స్ కి తీసుకుంటుంటే మణిపాల్ సిగ్నల్ వల్ల ఈ పాలసీస్ హెల్ప్ అవుతాయి. సో అన్ని బాగుంటే ఈ పాలసీల్లో ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఐసిఐసిఐ ఎలివేట్ లో ఈ జంప్ స్టార్ట్ రైడర్, కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంటే మణిపాల్ సిగ్నల్ కి సంబంధించిన ఈ పాలసీలు ఏజ్డ్ పేరెంట్స్ ని కూడా మంచిగా కవర్ చేస్తాయి. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఎంత
డబ్బులు పడుతుందో చూడండి. అండ్ మీ ఫ్యామిలీకి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇవాళే తీసుకోండి. వాటికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. బంగారం రిలేటెడ్ గా టాక్స్ అన్న ఇంట్రొడక్షన్ లో ఇది ఒకసారి గమనించండి. గతంలో 70(1)(10 అంటే ఎక్స్ ఆ రూల్ ప్రకారం ఎవరైనా సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో డబ్బులు పెట్టి మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే దాని మీద ఏ లాభాలు ఉంటాయో ఆ లాభాల మీద టాక్స్ అనేది లేదు. అది ఆర్బీఐ ఇష్యూ చేస్తున్నప్పుడు కొన్న వాళ్ళకైనా బయట మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న బాండ్స్ కొన్న వాళ్ళకైనా ఇద్దరికి కూడా టాక్స్ బెనిఫిట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం రూల్ ని తీసుకొచ్చారంటే ఆర్బీఐ దగ్గర నుంచి ఎవరైతే కొంటారో వాళ్ళకి మాత్రమే టాక్స్ బెనిఫిట్ ఉందని, ఆర్బీఐ దగ్గర నుంచి కొని కంటిన్యూస్ గా హోల్డ్ చేసిన వాళ్ళకి మాత్రమే టాక్స్ బెనిఫిట్ ఉందని, ఓపెన్ గా మార్కెట్ లో నుంచి కొనుక్కొని రిడెంప్షన్ వరకు ఉంటున్న వాళ్ళకి టాక్స్ బెనిఫిట్ లేదని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఒకటి నమ్మి అంటే ఇలా ఉంటుందని నమ్మి పెట్టుబడి చేసి దాన్ని హోల్డ్ చేస్తూ టాక్స్ బెనిఫిట్ ఉంటుందిలే అని అనుకుంటూ సడన్ గా లాస్ట్ మినిట్ లో వచ్చి టాక్స్ బెనిఫిట్ ఏముండదని చెప్పడం లాంటిది ఇది నాకు తెలిసి చేసి ఉండాల్సింది కాదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ టాక్స్ బెనిఫిట్ ఉంది, మీరు మార్కెట్ లో కొనుక్కోండి, లాస్ట్ మనకి టాక్స్ బెనిఫిట్ ఉంది, గవర్నమెంట్ మనకి టాక్స్ బెనిఫిట్ ఇస్తుందని చాలా సార్లు వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఆ పాయింట్ లో టాక్స్ బెనిఫిట్ ఉంది, మన వాళ్ళకి బెనిఫిట్. బయట బంగారం ఈటీఎఫ్ కొనుక్కొని మ్యూచువల్ ఫండ్స్ కంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఇందుకే బెటర్, లాస్ట్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. 100-200 అయినా ఎక్స్ట్రాగా వస్తున్న 100 మీద మనం అసలు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదని ఇలా సోవరిన్ గోల్డ్ బాండ్స్ రిలేటెడ్ గా చాలా సార్లు మాట్లాడాం. కానీ ఒక్కసారిగా ఎవరైతే పెట్టుబడి చేస్తుంటారో వాళ్ళందరి బెనిఫిట్స్ ని తీసేయాలనే ప్రయత్నం చేస్తుండడం మాత్రం కొంత హర్టింగ్ గానే ఉంది. అండ్ ఇది April 1st, 2026 నుంచి అమలు అవుతుంది అంటున్నారు. కానీ ఎవరైతే ఓపెన్ మార్కెట్ నుంచి కొంటారో వాళ్ళకైతే బెనిఫిట్ ని తీసేశారు. వడ్డీ అయితే వస్తుంది 2.5%, బట్ ఆ టాక్స్ బెనిఫిట్ ప్రధానమైనది. అందుకే ఇవాళ సోవరిన్ గోల్డ్ బాండ్స్ అన్ని కూడా భారీగా పతనం అయ్యాయి. అండ్ ఇప్పటి వరకు సెక్షన్ 57 ప్రకారం మనకి డిడక్షన్స్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తున్న డివిడెండ్ ఇన్కమ్ అనేది సెట్ ఆఫ్ చేసుకోగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోన్ తీసుకున్నారు అనుకుందాం 10 లక్షలకి, దానికి ఇంట్రెస్ట్ గా 1 లక్ష రూపాయలు పే చేశారు. ప్యారలల్ గా మీకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి డివిడెండ్ ఇన్కమ్ 1.5 లక్ష 1 లక్ష వచ్చింది అనుకోండి. దీన్ని మనం సెట్ ఆఫ్ చేసుకొని, లక్ష నేను వడ్డీ పే చేశాను, నాకు లక్ష ఏమో ఇక్కడ డివిడెండ్ ఇన్కమ్ వచ్చింది మ్యూచువల్ ఫండ్స్ నుంచి, దీన్ని సెట్ ఆఫ్ చేసుకొని ట్యాక్స్ కట్టకుండా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అది సెట్ ఆఫ్ చేసుకోకూడదు. వడ్డీ పే చేస్తున్న దానికి మ్యూచువల్ ఫండ్స్ వచ్చిన డివిడెండ్ ఇన్కమ్ సెట్ ఆఫ్ అవ్వదని ఎలా కొత్త రూల్ తీసుకొస్తున్నారు. డివిడెండ్ ఇన్కమ్ ఫుల్లీ టాక్సబుల్ అని, దాని ఇంట్రెస్ట్ ఇన్కమ్ తో డిడక్షన్ చేయకూడదని అప్డేట్ చేశారు. యూపీఐ స్కీమ్ రిలేటెడ్ గా ఉన్న ఇన్సెంటివ్స్ ని పెంచారు. ప్రాబబుల్ అది పేటిఎం, యూపీఐ రిలేటెడ్ గా ఉంటున్న యాప్స్ కి బెటర్ బిజినెస్ అవ్వచ్చు. ఇవి మోస్ట్లీ ఎవరికి కొంచెం కనిపించకుండా కొంచెం హిడెన్ గా ఉంటున్న ఇంపార్టెంట్ చేంజెస్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరంగా ముఖ్యమైనది ఎస్టిటి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఎస్టిటి ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో అది కేవలం ఈక్విటీ మార్కెట్స్ కి సంబంధించి, కమోడిటీ మార్కెట్స్ కి సంబంధించి కాదు. కమోడిటీ మార్కెట్స్ సంబంధించి ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఈక్విటీ మార్కెట్స్ కి సంబంధించి ఎస్టిటి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని ఫ్యూచర్స్ మీద గతంలో ఉన్న దానికంటే 2.5 రెట్లు పెంచారు. ఆప్షన్స్ మీద 1.5 రెట్లు, 1.5 టైమ్స్ దగ్గరగా పెంచారు. ఫ్యూచర్స్ మీద గతంలో 0.02% ఉండేది, ఇప్పుడు అది 0.05% కి పెరిగింది. ఆప్షన్స్ మీద గతంలో 0.1% ఉండేది, ఇప్పుడు అది 0.15% అయింది. గుర్తుంచుకోవాలి, స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసే వాళ్ళ మీద, ఎఫ్ఎన్ఓ చేసే వాళ్ళ మీద ఎస్టిటి పెంచితే ఏముందిలే, అది వాళ్ళకి మాత్రమే నష్టం, మిగతా వాళ్ళకి కాదనుకుంటా, ఇన్వెస్టర్స్ కి కాదనుకుంటాం. కానీ ఆర్బిట్రాజ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా ఇది నష్టమే. ఆర్బిట్రాజ్ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఎన్ఓ తో లైక్ క్యాష్ లో ఏదైనా అడ్వాంటేజ్ ఉంటే దాని ఫ్యూచర్స్ తో ట్రేడ్ చేసి బెనిఫిట్ పొందాలని చూస్తుంటే వాటికి వచ్చే రిటర్న్స్ కూడా ఎస్టిటి పెరగడం వల్ల తగ్గుతాయి అనేది గుర్తుంచుకోవాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఇన్స్టిట్యూషన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇన్స్టిట్యూషన్స్ కి ఇది ఒకవేళ ఎక్కువ ట్యాక్స్ అనిపిస్తే వాళ్ళు ఫర్దర్ గా మార్కెట్ లోంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే అది కూడా ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. సర్టెన్ వేలో కొన్ని డెలికేట్ థింగ్స్ ని మనం డిఫరెంట్ వేలో ట్రీట్ చేయాల్సి ఉంటుంది. నాట్ జస్ట్ ట్యాక్స్ ని హైక్ చేయడం అనేది ప్రతి దానికి సొల్యూషన్ కాదు. అట్లీస్ట్ అలాంటప్పుడు ఈ ఎస్టిటి ని పెంచిన, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని పెంచిన, ఎల్టీసీజీ పరంగా ఏదైనా ఒక చిన్న బెనిఫిట్ ఇచ్చిన మార్కెట్ దాన్ని మంచిగా తీసుకునేదేమో, బట్ అలా జరగలేదు. అండ్ అదే కాకుండా ఇవాళ మార్కెట్ పడ్డానికి ఇంకొక ఫ్యూ రీజన్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఎస్టిటి ని పెంచడం మాత్రమే కాదు, పిఎస్యు బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా ఎఫ్ఐఎస్ ఒక లిమిట్స్ ని, వాల్యూ అన్లాకింగ్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, అలా ఏం లేదు. అండ్ డిఫెన్స్ రిలేటెడ్ గా ఎస్ పెంచారు బడ్జెట్ అలొకేషన్, బట్ మార్కెట్ ఇంకా భారీగా ఎక్స్పెక్ట్ చేసింది, అది జరగలేదు. FY27 క్యాపెక్స్ ఒక ప్రొజెక్షన్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బిలో ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ ఈ అప్డేట్ రూపీ అలా వీక్ అవుతుంది అనేది కూడా మార్కెట్ వెయిట్ చేస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ప్రెషర్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ ఈ చేంజెస్ తర్వాత, ఎఫ్ఐఎస్ ఎలా ఉంటారు మార్కెట్ పరంగా అన్నది కూడా మార్కెట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండేసరికి ఇవాళ మార్కెట్ లో అంత బయింగ్ సెంటిమెంట్ లేదు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఇవాళ సండే ఎఫ్ఐఎస్ ఒక ఎంట్రీ ఆర్ ప్రెజెన్స్ పెద్దగా ఉండదు కాబట్టి ఇవాళ నెట్ టు నెట్ మార్కెట్ లో వాల్యూమ్స్ తోనే రియాక్ట్ అయింది. రియల్ యాక్టివిటీ మీకు నెక్స్ట్ మండే కనిపిస్తుంది. బట్ పర్సనల్ గా నేనైతే డిసప్పాయింట్ అయ్యాను బడ్జెట్ రిలేటెడ్ గా. బట్ అలాని కంప్లీట్లీ బయటకు పెట్టేసే బడ్జెట్ అయితే కాదు. అసలు మొత్తం డబ్బుల్ని ఏ సెక్టార్స్ కి స్పెండ్ చేశారని కాకుండా వేటి కోసం స్పెండ్ చేశారని చూస్తే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తుంది.
వస్తుంది. అండ్ ఎనర్జీ, పవర్, న్యూక్లియర్, డిఫెన్స్, హెల్త్, ఎంఎస్ఎంఈ, రైల్వేస్ ఇలా ప్రధానమైన సెక్టార్స్ వేటికైతే డబ్బులు వెళ్లాలో వాటికి పెట్టే ప్రయత్నమే చేశారు. బట్ వాటర్ రిసోర్సెస్, అర్బన్ హౌసింగ్, సైన్స్, టెక్, స్పేస్ అండ్ పిఎల్ఐ రిలేటెడ్ గా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు ఈసారి. సో ఓవరాల్ బడ్జెట్ ఆన్ ద వర్స్ట్ ట్రాక్ లో ఏం చూడడానికి లేదు. కానీ ఏవైతే ఎక్స్పెక్టేషన్స్, బేస్ లైన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ట్యాక్స్ పరంగా స్పెషల్ గా అవి మార్కెట్ రిలేటెడ్ గా మీట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఎక్కువ అవుతుండడం మార్కెట్ దాన్ని నెగిటివ్ గా తీసుకుంది. అండ్ ఎప్పుడైతే ఇలా అప్డేట్ చేశారో మొత్తం మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ కి సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఎక్కువగా పడ్డాయి. ఎఫ్ఐఎస్ ఎందుకు ఇండియన్ మార్కెట్ నుంచి వెళ్తున్నారన్న దాని రిలేటెడ్ గా ఫుల్ క్లారిటీ మనకు లేదు. అందులో వన్ ఆఫ్ ద థింగ్ కూడా ఎస్టిటి రిలేటెడ్ గా కానీ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా తీసుకొస్తున్న చేంజెస్ కానీ మార్కెట్ లో క్వశ్చన్ మార్క్స్ గా ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఈ అప్డేట్ తర్వాత భారీ మొత్తంలో ఇండియన్ మార్కెట్ లో సెల్ చేస్తే ఇవాళ ఉండదులేండి పెద్ద యాక్టివిటీ. రేపు ఒకవేళ సెల్ చేస్తే రూపీ రిలేటెడ్ గా కూడా ఆ ఇంపాక్ట్ కనిపించచ్చు. సో రూపీ ప్రెసెంట్ ఎక్కడ ఉంది? 91 రూపీ 68 కదా. ఇది ఎఫ్ఐఎస్ ని ట్రిగ్గర్ చేసిందా లేదా? చేస్తే రూపీ ఎంతవరకు ఇంపాక్ట్ అయింది అనేది రేపు మనకు తెలుస్తుంది. రేపు ఒకవేళ రూపీ బాగా స్లైడ్ అయితే, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ పెరిగితే, దెన్ వాట్ ఎవర్ ద ఇంపాక్ట్ తీసుకున్నారో ఎస్టిటి పరంగా అది ఎఫ్ఐఎస్ నెగిటివ్ గా చూసినట్టు స్టేబుల్ గా ఉండడమే పెద్ద పాజిటివ్ రేపు రూపీ ఆర్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్. ఇది మార్కెట్ ని వాళ్ళ పెద్దగా ఇంపాక్ట్ చేసిన విషయం. దీంతో పాటు బైబ్యాక్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ తీసుకొచ్చారు. డివిడెండ్ మీద ఆల్రెడీ మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. బైబ్యాక్ రిలేటెడ్ గా కూడా ఇండివిజువల్ లెవెల్లోను, ప్రమోటర్ లెవెల్లోను ట్యాక్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు డివిడెండ్స్ ఎలా అయితే మన చేతుల్లో ట్యాక్స్ అవ్వబడుతున్నాయో అలాగే బైబ్యాక్స్ కూడా క్యాపిటల్ గెయిన్స్ దాంట్లోకి వచ్చేస్తాయని, స్పెషల్ గా కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ అయితే 22% దగ్గరగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని, కార్పొరేట్ ప్రమోటర్స్ అయితే, నాన్ కార్పొరేట్ ప్రమోటర్స్ అయితే 30% దగ్గరగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని బైబ్యాక్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. అదే ఇండివిజువల్ అయితే, నార్మల్ మీరు నేను నార్మల్ షేర్ హోల్డర్స్ అయితే క్యాపిటల్ గెయిన్స్, నార్మల్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా అయితే మనం పే చేస్తామో ఈక్విటీ రిలేటెడ్ గా ఆ టాక్సేషన్ లోకి బైబ్యాక్స్ వస్తాయని చెప్తూ ఉండడం, స్పెషల్లీ కార్పొరేట్ లెవెల్లో భారీగా ట్యాక్స్ ని పెంచుతూ ఉండడం. బైబ్యాక్ ఇకపై ఎన్ని కంపెనీలు ప్రకటిస్తాయనేది చూడాలి. చాలా వరకు కార్పొరేట్స్ పార్టిసిపేట్ చేయరు. బట్ ఎనీవే చేస్తుంటే మాత్రం పెద్ద మొత్తంలో ఇకపై వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. ఇట్స్ ఎ హ్యూజ్ ట్యాక్స్ చేంజ్ స్టాక్ మార్కెట్ బైబ్యాక్ పరంగా. ఇప్పుడు బడ్జెట్ లో ఉన్న కీ హైలైట్స్ ని సెక్టార్స్ పరంగా మాట్లాడుకుందాం. అండ్ ఏ స్టాక్స్ ఇవాళ ఎలా పెరిగాయి అండ్ వేటికి చెడ్డది అండ్ ఏ స్టాక్స్ ఇవాళ ఎలా పడ్డాయి వీటిని మాట్లాడుకొని తర్వాత బడ్జెట్ రిలేటెడ్ గా ఉన్న రిమైనింగ్ కీ హైలైట్స్ ని మాట్లాడతాను. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇవాళ కూడా బంగారం వెండి భారీగా పడింది కదా, వెళ్దాం. ఫస్ట్ డేటా సెంటర్ స్టాక్స్. ఇవాళ మీరు వీటికి ఒక బిగ్ పుష్ ఆర్ బిగ్ పాజిటివ్ థింగ్ అయితే షేర్ చేశారు. 2047 వరకు వాళ్ళకి టాక్స్ హాలిడే ప్రకటించారు. ఇది ఒక భారీ అప్డేట్ డేటా సెంటర్ సెక్టార్ రిలేటెడ్ గా. సో 2047 వరకు టాక్స్ హాలిడే. టాక్స్ ఎటువంటిది కట్టాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీస్ అయితే ఫారెన్ కంపెనీస్ ఇండియన్ కన్స్యూమర్స్ కి క్లౌడ్ సర్వీసెస్ ని అందిస్తాయో త్రూ ఇండియన్ రీసెల్లర్ ఎంటిటీ వాళ్ళకి టాక్స్ బెనిఫిట్ ఉంది అంటూ ఉండడం. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ఫారెన్ కంపెనీస్ వచ్చి ఇండియాలో డేటా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తే డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మన ఇండియన్ కంపెనీస్ ఎవరైతే బిజినెస్ ని ఇస్తున్నారో వాళ్ళకి లాభం ఉంటుందని ఇవాళ 10%, 11% మెజారిటీ ఆఫ్ డేటా సెంటర్ స్టాక్స్ అయితే ఇవాళ పెరిగాయి. నెక్స్ట్ బయోఫార్మా మ్యానుఫాక్చరింగ్ హబ్ రిలేటెడ్ గా 10,000 కోట్ల దగ్గరగా బయోఫార్మా సెక్టార్ రిలేటెడ్ గా గవర్నమెంట్ కేటాయించబోతుంది అనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. ఇందులో బిజినెస్ చేసే కంపెనీస్ నాట్ ఓన్లీ బయోకాన్, సన్ ఫార్మా, టోరెంట్ ఫార్మా అండ్ ఇతర కొన్ని ఫార్మా కంపెనీస్, ఇందులో స్పెసిఫిక్ గా బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కి ఇవాళ గెయిన్స్ అయితే కనిపించాయి. ఇది నెక్స్ట్ 5 years కోసం బయోఫార్మా శక్తి అండర్ లో 10,000 కోట్ల దగ్గరగా కేంద్రం కేటాయించడం జరిగింది. బయోఫార్మా మ్యానుఫాక్చరింగ్ హబ్ రిలేటెడ్ గా. అండ్ హాస్పిటల్ స్టాక్స్ ఇవాళ చూడండి, అన్ని హాస్పిటల్ స్టాక్స్ మెజారిటీగా పెరిగాయి. దీనికి కారణం మెడికల్ టూరిజం హబ్స్ ని ప్రైవేట్ సెక్టార్ తో పార్ట్నర్ అయి 5 regions లో ఏర్పాటు చేస్తారని, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని అందుకే ఇవాళ పెరిగాయి. సో ఈ మెడికల్ టూరిజం ని పెంచుకుంటే ఫారెన్ కరెన్సీ మన ఇండియన్ రూపీస్ లోకి వస్తుంది. అది కూడా ఇండియన్ రూపీకి మంచిదే. బట్ దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసుకుంటే ఫారెన్ పేషెంట్స్ రావడం వల్ల మెడికల్ సెక్టార్ కి ఈవెన్ ఇండియన్ రూపీ కూడా బెటర్ ఉంటుంది. కాబట్టి మెడికల్ టూరిజం హబ్ రిలేటెడ్ ఉన్న డేటా హాస్పిటల్స్ కి పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఫర్దర్ గా కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ని కూడా చేశారు. అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ని నెక్స్ట్ 5 years లో ఒక 1 lakh దగ్గరగా యాడ్ చేస్తారని, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ని 50% దగ్గరగా కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తూ ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ సెంటర్స్ ని కూడా పెంచుతారని, 3 న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ని కూడా ఆయుర్వేద రిలేటెడ్ గా ఎస్టాబ్లిష్ చేస్తారని అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ రైల్వే స్టాక్స్ 7 రైల్వే కారిడార్స్. అవి ఏవేవి రైల్వే కారిడార్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను. ఈ న్యూ హై స్పీడ్ రైల్ కారిడార్స్ ని ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. రైల్ కారిడార్స్ అంటే ఎంటైర్ రైల్వే స్పేస్ రిలేటెడ్ ఉన్న థీమ్ అంతా బజ్ లో ఉంటుంది. కాబట్టి ఈ అప్డేట్ తర్వాత రైల్వే స్టాక్స్ లో మనకు కొంత మూవ్ అయితే కనిపించింది. స్పెషల్లీ వ్యాగన్స్ తయారు
తయారు చేసే కంపెనీస్ రైడ్స్, రైల్టెల్, ఐఆర్ఎఫ్సి, తిటాగర్ రైల్ వీటి రిలేటెడ్ గా ఇవాళ మార్కెట్ పడినా వాటిలో కొంత మూవ్ ఆఫ్టర్ ఈ అప్డేట్ కనిపించింది పాజిటివ్ గా. అండ్ నిర్మలా సీతారామన్ గారు ఈఎంఎస్ స్టాక్స్, ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా మంచి అప్డేట్ చేశారు. దీంతో ఈఎంఎస్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ పెరిగాయి. ఈ ఎంఎస్ స్పేస్ కోసం, ఈ కంపెనీస్ కోసం 40,000 కోట్ల దగ్గరగా ప్రణాళికల్ని రూపొందించారని, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా 40,000 crore గతంలో అనౌన్స్ చేసిన 22,919 crore నుంచి పెంచడం జరిగింది. నియర్లీ డబుల్ చేశారు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫాక్చరింగ్ స్కీమ్ ని, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఈఎంఎస్ కంపెనీస్. అండ్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM 2.0 ని కూడా అనౌన్స్ చేశారు. ఇండియా సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయడానికి రేర్ ఎర్త్ కారిడార్స్ ని ప్రపోజ్ చేశారు. చైనా రిలేటెడ్ గా డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో క్రిటికల్ మినరల్స్ ఒక సప్లై చైన్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ గా కూడా ప్రణాళికని రూపొందించారు. అండ్ ఆఫ్టర్ ఈ అప్డేట్స్ ఈ ఈఎంఎస్ స్టాక్స్ రిలేటెడ్ గా మీకు ఒక బజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ కంటైనర్ మ్యానుఫాక్చరింగ్ స్కీమ్ అండర్ లో 10,000 కోట్ల దగ్గరగా నెక్స్ట్ 5 years లో గ్లోబలీ కాంపిటేటివ్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనేలా 10,000 కోట్ల స్కీమ్ ని కంటైనర్ మ్యానుఫాక్చరింగ్ కోసం అనౌన్స్ చేస్తూ ఉండడం కూడా ఇవాళ కాన్కార్ కొంత దానికి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇది మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటున్నదే. అండ్ ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ రిలేటెడ్ గా కూడా 10,000 కోట్ల రూపాయలని పక్కన పెడుతున్నారు. సో ఎస్ఎంఈ కంపెనీస్ ఆర్ ఎస్ఎంఈ స్పేస్ లో బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా 10,000 కోట్లు డెడికేటెడ్ గా గ్రోత్ ఫండ్ గా పక్కన పెట్టడమే కాదు, ఎగ్జిస్టింగ్ గా సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ అనేది ఉంది. 2021 లో సెటప్ అయిబడిన ఫండ్ అది. దానికి ఇంకొక 2,000 crore కూడా టాప్ అప్ చేస్తూ మైక్రో ఎంటర్ప్రైజెస్ ని సపోర్ట్ చేస్తున్నారనేలా అప్డేట్ చేశారు. సో ఇది ఎస్ఎంఈ కంపెనీస్ రిలేటెడ్ గా మంచిగా చూడొచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా కూడా అనౌన్స్మెంట్స్ చేశారు. ఇది L&T కి మంచిదే, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనౌన్స్మెంట్స్ ఎప్పుడు జనరల్ గా ఉండేవే. గతంతో పోలిస్తే అది 8.8% దగ్గరగా పెరిగింది. మార్కెట్ కూడా అలానే అంచనాల్లో ఉంది. ఆల్మోస్ట్ 12.2 ట్రిలియన్ రూపీస్ దగ్గరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి స్పెండ్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 12,20,000 కోట్లు వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా స్పెండ్ చేస్తారంటున్నారు. ఇందులో మనకి L&T బెనిఫిట్ ఉంటుంది, కానీ ఇది మార్కెట్ ఎక్స్పెక్టెడ్. టెక్స్టైల్ సెక్టార్ రిలేటెడ్ గా నేషనల్ ఫ్యాబ్రిక్ స్కీమ్ ని తీసుకొచ్చారు. రైమాన్, వెల్స్పన్, గోకుల్ దాస్, వర్ధమాన్ టెక్స్టైల్ ఇవి ఇందులో బెనిఫిట్ పొందుతాయి. క్యాపిటల్ సపోర్ట్ ఫర్ మిషనరీ కానివ్వండి, అదర్ ఎక్విప్మెంట్స్ పరంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఆల్సో ఈ టెక్స్టైల్ సెక్టార్ రిలేటెడ్ గా నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రోగ్రామ్, టెక్స్టైల్ ఎక్స్పాన్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సమర్థ్ 2.0 అండ్ టెక్స్ ఎకో ఇనిషియేటివ్స్ ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎస్, ఇవన్నీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎంతో కొంత బెనిఫిట్ యాడ్ చేసేవే, బట్ టూ మచ్ ఇంపాక్ట్ ఇమీడియట్ గా క్రియేట్ అవుతుంది అనేటివి అయితే కాదు. అండ్ ఆ డీటెయిల్స్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెగటివ్ ఫస్ట్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ STT ని పెంచారు. ఎటువంటి బెనిఫిట్ కూడా ఇవ్వలేదు. STT ని పెంచితే డెరివేటివ్స్ రిలేటెడ్ గానే 60% ఇన్కమ్ సంపాదించే BSE అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ కంపెనీస్ అండ్ ఆ సెంటిమెంట్ CDSL ఇతర కంపెనీస్ మీద కూడా పడుతుండడం, ఓవరాల్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ లో STT ని పెంచుతూ ఉండడం స్టాక్స్ అయితే పడ్డాయి. ఇది మీకు తెలిసిందే. అండ్ ITC స్టాక్ ఇవాళ పడ్డానికి కారణం టొబాకో రిలేటెడ్ గా గతంలో ఉంటున్న కంటింజెంట్ డ్యూటీ, నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీ గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు ప్రెసెంట్ పెరుగుతూ ఉండడం ఇవాళ ITC స్టాక్ రిలేటెడ్ గా నెగటివ్ రీజన్. డిఫెన్స్ రిలేటెడ్ గా డిఫెన్స్ FY27 ఎక్స్పెండిచర్ ని 5,94,000 crore పెట్టారు. గతంలో అది 5,68,000 crore ఉండేది. క్యాపెక్స్ ఆల్మోస్ట్ 21% దగ్గరగా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయింది. బట్ స్టిల్ మార్కెట్ ఒక బిగ్ వే అనౌన్స్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేసింది. గ్లోబల్ గా డిఫెన్స్ రిలేటెడ్ గా టూ మచ్ థింకింగ్ ఉంటూ ఉండడం, ఇప్పుడు అలా రాకపోతుండడం డిఫెన్స్ స్పేస్ లో మీకు ప్రెషర్ కనిపించింది. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం కూడా నేను మీకు చెప్పాను, బడ్జెట్ లో డిఫెన్స్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే పడతాయి. అండ్ అది ఒకవేళ ఎవరైనా కొనాలనుకుంటుంటే, డిఫెన్స్ స్పేస్ లో ఎవరైనా ఎంట్రీ తీసుకోవాలనుకుంటుంటే, ఈ పానిక్నెస్ ఆర్ ఈ పెయిన్ ఆర్ ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవడం వల్ల వచ్చే సెల్లింగ్ ప్రెషర్ కొంచెం కొంచెంగా మనం లోపలికి వెళ్ళడానికి అవకాశం. ఎందుకంటే ఆ ఒక థీమ్ రిలేటెడ్ గా ప్రభుత్వం బడ్జెట్ లో అనౌన్స్మెంట్ ఇచ్చేదే కాదు, ఆ నెక్స్ట్ ఉంటున్న రిక్వైర్మెంట్స్ ని బట్టి కూడా ప్రణాళికలు రూపొందించుకుంటూనే వెళ్ళాలి డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా. కాబట్టి మార్కెట్ అంతా రిజెక్ట్ చేస్తున్నప్పుడు, మార్కెట్ అంతా అవాయిడ్ చేస్తున్నప్పుడు డిఫెన్స్ థీమ్ రిలేటెడ్ గా ఉంటున్న సెల్లింగ్ ప్రెషర్, డిఫెన్స్ ని అర్థం చేసుకొని లాంగ్ టర్మ్ లో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఈ బడ్జెట్ టైమ్ లో ఉంటున్న ఈ ఎక్స్పెక్టేషన్స్ బ్రేక్ డౌన్ ఒక అవకాశం. అండ్ ఓవరాల్ బడ్జెట్ రిలేటెడ్ గా ఏవి మంచివి, ఏది న్యూట్రల్ ఉన్నాయి, ఏవి నెగిటివ్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు జస్ట్ ఒక ఇమేజ్ లా పెడుతున్నాను. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మీకు బంగారం పడినట్టు, వెండి పడినట్లు కనిపిస్తుంది, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ క్లోజ్ లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ గా వెండి బంగారం ట్రేడ్ అవ్వట్లేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి గ్లోబల్ కమోడిటీ మార్కెట్స్? అమెరికా టైమింగ్ లో 6 PM కి, అంటే ఇండియా టైమింగ్ లో నైట్ 10:30 కి అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఇంటర్నేషనల్ గా ట్రేడ్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, అది మీకు మన వాట్సాప్ ఛానల్ లో కూడా షేర్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే CME వాళ్ళు, చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు గతంలో ఉన్న దానికి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మార్జిన్స్ ని పెంచారు. గోల్డ్ రిలేటెడ్ గా 33%, సిల్వర్ రిలేటెడ్ గా 36%, ప్లాటినం రిలేటెడ్ గా 25%, పెలేడియం రిలేటెడ్ గా 14% దగ్గరగా మార్జిన్ ని పెంచారు. ఇది February 2nd నుంచి అమల్లోకి వస్తుంది. సో ఎవరెవరైతే ఎగ్జిస్టింగ్ గా పొజిషన్స్ పెట్టుకుంటారో వాళ్ళు ఇంకా ఎక్కువ మార్జిన్ ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో
ఉన్న పొజిషన్స్ ని తీసేయాలి. ఉన్నవి లాంగ్ పొజిషన్స్ అయితే మంచిదే, ఉన్నవి షార్ట్స్ అనుకోండి నెగిటివ్ గా పడిపోతుంది అని పెట్టారనుకోండి అవి తగ్గించుకుంటారు, అవి కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఉంటున్నవి లాంగ్ పొజిషన్స్ అనుకోండి, పెరుగుతుందని ఉన్న పొజిషన్స్ అనుకోండి, అవి తగ్గించుకునే ప్రాసెస్ లో, ఆ లాంగ్స్ తీసేసే ప్రాసెస్ లో పడుతుంది. అది ఎలా రియాక్ట్ అవుతుంది నెక్స్ట్ మనకి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ లో క్లారిటీ ఉంటుంది. ఇవాళ 10:30 ఆ డేటా వస్తుంది. అండ్ ఈవెన్ సైలెంట్ గా ఎంసీఎక్స్ వాళ్ళు కూడా, ఇవాళ ఎవరైనా కమోడిటీస్ లో ట్రేడ్ చేస్తుంటే తెలుసుంటుంది, ఎంసీఎక్స్ వాళ్ళు కూడా సైలెంట్ గా మార్జిన్ ని పెంచేశారు. ఇలా గతంలో ఎప్పుడు జరిగిందని చూస్తే 2011లో జరిగింది. సో ఎంసీఎక్స్ లోను మన ఇండియాలో జరిగే ట్రేడింగ్ లోను మార్జిన్స్ పెరిగాయి. ఇంటర్నేషనల్ గా చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ లో కూడా, కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో కూడా మార్జిన్స్ పెరిగాయి. ఇలా గతంలో 2011లో జరిగింది. ఇప్పుడు సిల్వర్ రిలేటెడ్ గా మార్జిన్ ఎంసీఎక్స్ లో 68%, గోల్డ్ రిలేటెడ్ గా మార్జిన్ 30%. కాబట్టి ఇవాళ ఎంసీఎక్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్ లో మనకి ప్రెషర్ అయితే కనిపించింది. బట్ రియల్ ఇంపాక్ట్ అంటే రియల్ ధర ఎంత ఉంటుంది అనేది ఇవాళ నైట్ ఓపెన్ అవబోతున్న గ్లోబల్ మార్కెట్స్ ని బట్టి నెక్స్ట్ రేపటి మార్కెట్ లో మనకి క్లారిటీ ఉంటుంది. అండ్ రీసెంట్ గా సిల్వర్ లో భారీ క్రాష్ వచ్చింది కదా, అక్కడ జేపీ మోర్గన్ వాళ్ళు గతంలో క్రియేట్ చేసిన షార్ట్స్ ని ఎగ్జిట్ అయ్యారని, కాబట్టి $75 per ounce వరకు వెళ్ళినట్లుంది సిల్వర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అది మళ్ళీ పెరిగి $85 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు లేదు ఇంకా ట్రేడ్ అయ్యి, ఇవాళ నైట్ ట్రేడ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో జేపీ మోర్గన్ వాళ్ళు ఎగ్జిట్ అయ్యారంటేనే ఇక సిల్వర్ అంతా మించి పడదనుకొని వాళ్ళు ఎగ్జిట్ అయ్యింటారు. కాబట్టి బయర్స్ లో కొంత సెంటిమెంట్ బిల్డ్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళే కావాలని సిల్వర్ ని మ్యానిపులేట్ చేశారని కూడా సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. సో గ్లోబల్ గా బిగ్ ప్లేయర్స్ సిల్వర్ తో ఒక మెగా గేమ్ అయితే ఆడుతున్నారు. నెక్స్ట్ 1 వీక్ పాటు ఈ సిల్వర్ స్పేస్ లో వోలటాలిటీ హెవీగా ఉంటుంది. ట్రేడింగ్ జోలికైతే వెళ్ళకండి. ఆ ప్రైజెస్ ని, స్పెషల్ గా వెండిలో ప్రైజెస్ ని సెటిల్ అవ్వనివ్వండి. స్పెషల్లీ ఈ రోజు రాత్రి దాని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంటుంది షూర్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైజెస్ కి. సో ఇవాళ సిల్వర్ ఈటీఎఫ్ లు సిల్వర్ ధర కంటే సర్క్యూట్ కారణంగా ఎక్కువ పడలేదు. ఇవాళ నైట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది ఇంకా పడింది అనుకోండి, రేపు ఇంకా సిల్వర్ ఈటీఎఫ్ లో, గోల్డ్ ఈటీఎఫ్ లో మనకి ప్రెషర్ ఉంటుంది. కొద్ది డేస్ పాటు ఇది మార్కెట్ లో స్పెక్యులేషన్ కారణంగా, ఇంటర్నేషనల్ గా ఉన్న బిగ్ ప్లేయర్స్ ఒక స్పెక్యులేషన్ కారణంగా పేపర్ మార్కెట్ లో సిల్వర్ అనేది వోలటైల్ గా ఉంటుంది. ట్రేడింగ్ చేద్దాం అనుకుంటుంటే, ముఖ్యంగా కొన్ని లాంగ్ టర్మ్ లో ఉంచుకుందాం అనుకున్న వాళ్ళకి పెద్ద రిస్క్ ఉండకపోవచ్చేమో, ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి బిగ్ రిస్క్ ఉంటుందన్న విషయం, ఎంసీఎక్స్ లో ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బిగ్ రిస్క్ ఉంటుందన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా వెండి హెవీ వోలటాలిటీ, గతంలో ఇలాంటి వోలటాలిటీ 2 or 3 times మనకి ఇండెక్స్ లో కనిపించింది. ఆల్మోస్ట్ ఈ వైరస్ టైం 2008 పాయింట్ ఆఫ్ టైం, దాని తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగానే ఉందిలేండి వోలటాలిటీ. ఈ వోలటాలిటీ చార్ట్ కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను సిల్వర్ రిలేటెడ్ గా. ఆల్సో ఇవాళ గోల్డ్ సిల్వరే కాదు, మిగిలిన మెటల్స్ అన్ని కూడా హెవీగానే బ్లీడ్ అయ్యాయి. దానికి సంబంధించిన స్టాక్స్ కూడా ఇవాళ ఎక్కువగా పడ్డాయి. అండ్ ఏ వ్యక్తి వస్తున్నాడని ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పడ్డం స్టార్ట్ అయిందని మార్కెట్ లో ఊహాగానాలు ఉన్నాయో, ఆ వ్యక్తిని ట్రంప్ నామినేట్ చేసినట్టు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ వ్యక్తి రావడం కారణంగా ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా నెగిటివ్ అన్నది ఫ్రైడే వీడియోలోని డెడికేటెడ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇది ఫర్దర్ గా డిస్కస్ చేయట్లేదు. అండ్ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ సిల్వర్ గోల్డ్ రిలేటెడ్ గా ఉంటున్నా మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. మన ఛానల్ ఒక అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ గా ఉంటుంది. ఇలా చాలా ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి, మన పేరు మీద డబ్బులు అడుగుతున్నారు, పెయిడ్ గా మేము సర్వీసెస్ ఇస్తామని చెప్తుంటారు. దయచేసి నమ్మకండి, అవన్నీ కూడా ఫేక్. హోప్ మీకు ఈ వీడియోలో షేర్ చేసిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గానే ఉందని. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.